మధ్య ప్రారంభమైన యుద్ధంలో లెబనాన్ జోక్యం చేసుకోవడంతో ఇప్పుడు పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. హిజ్బుల్లా కమాండర్ ఫాద్ షుక్ర్ను ఇజ్రాయెల్ హతమార్చడంతో రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పలు దేశాలు మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. హమాస్ ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధం ఇప్పుడు భీకరంగా మారుతోంది. ఆ యుద్ధంలో ఇప్పుడు హిజ్బుల్లా ఇరాన్ చేరడంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్కు మద్దతుగా లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలవుతోంది. ఇజ్రాయెల్పై లెబనాన్ రాకెట్లతో విరుచుకుపడుతోంది. దీంతో మిడిల్ ఈస్ట్లో నెలకొన్న తీవ్ర సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ నివారణకు అంతర్జాతీయ దౌత్యవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందోనని లెబనాన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం మొదలవుతుందా? బీరూట్, టెహ్రాన్లలో జరిగిన హత్యలకు ఇరాన్, హిజ్బుల్లాలు ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటాయా అనేవి చర్చనీయాంశంగా మారాయి. ఇజ్రాయెల్పై హిజ్బుల్లా రాకెట్లతో బాంబుల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో లెబనాన్పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. లెబనాన్లో యుద్ధమేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ఇప్పటికే చాలామంది విదేశీ పౌరులు తమ ప్రభుత్వాల సలహాలను పాటించి ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. బీరూట్లో నివసించడం అంటే తప్పించుకోలేని విషకూపంలో చిక్కుకుపోవడం లాంటిదేనని అక్కడి ప్రజలు భయపడుతున్నారు. ఇక్కడ రోజులు లెక్క పెట్టుకుంటూ జీవిస్తున్నామని, ఎప్పుడు ఇజ్రాయెల్ తమపై దాడి చేస్తుందో తెలియక భయాందోళనలకు గురవుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాలు జోక్యం చేసుకుని ఇక్కడి పరిస్థితులను చక్కదిద్దాలని, ఈ పరిస్థితి తొందరలో మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో అంతర్జాతీయ మధ్యవర్తులు ఆ దేశం నుంచి ఈ దేశానికి, ఈ దేశం నుంచి ఆ దేశానికి వస్తూ పోతూ రెండు దేశాల మధ్య సంఘర్షణను నివారించే ప్రయత్నం చేస్తున్నారు. లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య పూర్తిస్థాయి యుద్ధాన్ని ఎవరూ నిజంగా కోరుకోవడం లేదని, ఈ సమస్యకు దౌత్యపరమైన పరిష్కారం సాధ్యమని మధ్యవర్తులు భావిస్తున్నారు. త్వరలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. ఇజ్రాయెల్, హిజ్బుల్లాల మధ్య చివరిసారిగా 2006లో యుద్ధం జరిగింది. దాదాపు 6 వారాల పాటు యుద్ధం కొనసాగింది. ఆ యుద్ధంలో లెబనాన్లో 200 మంది వరకు హిజ్బుల్లా సభ్యులతో పాటు 1000 మందికి పైగా లెబనీస్ పౌరులు మరణించారు. ఇజ్రాయెల్లో 160 మంది మరణించగా వారిలో ఎక్కువ మంది సైనికులు ఉన్నారు. ఇప్పుడు మళ్లీ యుద్ధం జరిగితే దాని ఫలితాలు మరింత తీవ్రంగా, విధ్వంసకరంగా ఉంటాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. లెబనాన్లో చాలా మంది యుద్ధం వల్ల కలిగే నష్టాలను భరించలేమని చెబుతున్నారు. ఇప్పటికే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది, రాజకీయ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఈ నేపథ్యంలో యుద్ధం ప్రారంభమైతే లెబనాన్ మరింత నష్టపోతుందని ప్రపంచ దేశాలు చెబుతున్నాయి. గత ఏడాది అక్టోబర్లో హమాస్ దళాలు గాజా నుంచి దాడి చేసి దక్షిణ ఇజ్రాయెల్లో దాదాపు 1200 మందిని హతమార్చడంతో ఈ ఘర్షణలు ప్రారంభమయ్యాయి. చనిపోయిన వారిలో చాలా మంది సాధారణ పౌరులు. ఈ ఘర్షణలో లెబనాన్ నుంచి హిజ్బుల్లా ఇజ్రాయెల్ పైకి కాల్పులు జరిపింది. షియా సాయుధ బృందం, రాజకీయ పార్టీ కూడా అయిన హిజ్బుల్లాను బ్రిటన్, అమెరికాలు ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. తాము పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ఇస్తున్నట్లు హిజ్బుల్లా చెబుతోంది. అక్టోబర్ నుంచి హిజ్బుల్లా, ఇజ్రాయెల్ పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. దీనికి కారణంగా సరిహద్దుకు ఇరువైపులా 1000 మంది పారిపోయారు. ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలతో లెబనాన్లో 500 మందికి పైగా మరణించారు. వారిలో ఎక్కువ మంది హిజ్బుల్లా ఫైటర్లే ఉన్నారు. ఇక ఇజ్రాయెల్ తమ వైపు 40 మంది మరణించినట్లు చెబుతోంది. వారిలో 26 మంది సైనికులు ఉన్నారు. జూలై చివరిలో బీరూట్లో ఇజ్రాయెల్ దాడి చేసి సీనియర్ హిజ్బుల్లా కమాండర్ ఫాద్ షుక్ర్ను చంపడంతో రెండు దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. సిరియాలోని ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్పై రాకెట్ దాడి చేసి 12 మంది పిల్లలను హతమార్చింది. ఈ దాడికి కారణం ఫాద్ షుక్ర్ అని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. దీనికి ప్రతీకారంగానే ఆయనను అంతమొందించామని తెలిపింది.